జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో నిన్నే నవినన్నో పెద్ద పెద్ద మనసున్న పెద్ద కొడుకు వంట పేదోళ్ళ గడపల్లో నవ్వే నువ్వంట ఎలిగే నువ్వంట శ్రీశైల మల్లన్నకే వినపడని మాలో బాధ చిన్న సిరిశైలన్నింటాడే అప్పుడే తీర్చేస్తాడులే మా బాధ ఆ పెద్ద పులి కడుపున పుట్టిన పెద్దోడివే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే నిందలు మోసింది నువ్వేగా మనవీనన్న సంకెళ్ళేసింది నీకేగా అడుగులు ఆపింది నీయేగా మనవీనన్న గుండెల బాదున్న నవ్వేగా ఒక్కడుగు వెనకెయ్యాలే నవీనన్న దమ్మున్న లీడరు నువ్వే మనసున్న మహారాజువే నవీనన్న పెట్టుకో జూబ్లీసు కిరీటమే ఎవడే నిన్ను ఆపేటోడు బండా పెడుతమ్మని అమ్మ తోడు భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే ఎన్నెళ్ళే నీ పోరాటం మనవీనన్న మా కోసం నీ ఆరాటం నీ గెలిపెట్లుంటాదా చూపిస్తాం మనవీనన్న పెద్దమ్మకు యాటను గోస్తాం మూడు రంగుల జెండానే జూబ్లీసులో రెపరెపలాడుతదంట రేవంతన్న హండాలో జూబ్లీసు గడ్డ నిగలాడుతదంట నీ పేరులోనే ఉన్నది విన్ను జూబ్లీసుకే నువ్వు లొంగురన్ను భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే భాయి నీకు బాధెందుకే జూబ్లీసులో ఎగిరే జెండా నీదే నవీనన్న నీ గెలుపుతో జూబ్లీసు కొత్త చరితే రాసుకుంటాదే ఓహో పెద్ద పెద్ద కూతేసి జూబ్లీ పెద్దమ్మ జూబ్లీసు నేలందే నిన్ను నవినన్నో అది మా సిద్ధరమణ పట్టణ కూడా ఆయన చేసిన మంచితనం చాలా మంది చాలా మాట్లాడుతారు రాజకీయాలు రావాలంటే ఏ విధంగా రావాలని రావాలి చాలా మంది తప్పన పడతారు రాజకీయాలు రావాలని అందరికీ అనేది ఆ భగవంతుడు అదృష్టం కనిపించినప్పుడే మనకు ఒక అవకాశాన్ని ఉపయోగించుకుని నవీన్ యాదవ్ ప్రజల సేవ చేయాలి. నేను ఒక యువకుడిని నాకు ఇచ్చిన అనుభవంతో నేను చేయాలనే ఆలోచనతో ప్రజలందరూ ఒక మంచి విజయాన్ని గెలిపించిన నాయకుడు మన నవీన్ యాదవ్. మన ముఖ్యమంత్రి గారు ఒకటే, ఆయన యువకుడు ఈరోజు రాష్ట్రాన్ని చూస్తున్నాం మనం ఏ విధంగా తీసుకోవాలని ఒక ఆలోచనతో ముందుకు పోతున్నాడు. ఆయనకి మనమందరం కూడా సహకరించే అవసరం మనకు ఉంటుంది. అప్పుడే అయిపోతుంది అనుకోని ఏ పని చేసినా 2.5 సంవత్సరాల దగ్గర పడుతున్నది, ఇంకా దగ్గర 3 సంవత్సరాల దగ్గర ఉంటుంది. ఇంకా ఏం కానీ రాష్ట్రానికి ఏ విధంగా తీసుకోవడం ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అన్నారు. దానికి తోడుగా మేమందరం ఎమ్మెల్యే అందరం కూడా
నాకు నిజంగా కూడా రాజేంద్ర నగర్ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు నేను ఎంతో రుణపడుతున్నాను. ప్రజలకు సేవ చేస్తూ నా వంతు సపోర్ట్ గా వాళ్ళకి నిలబడడం జరుగుతాను. మీకు మా కుటుంబం నుండి ఒక సపోర్ట్ ఇవ్వాలని చెప్పి చిన్న చిన్న యూనియన్స్ లో ఉన్నటువంటి అన్నాళ్ళు తమ్ముడు అప్పచెప్పడం జరిగింది. 40 సంవత్సరాలుగా మా ఫాదర్ మీరందరూ అనిలన్న టీం మెంబర్ గా ఉంటూ వాళ్ళకు తోచినటువంటి సహాయాన్ని అందిస్తారు. అట్లానే మన జూబ్లీస్ బై ఎలక్షన్ లో మాకు ఉన్నటువంటి గౌరవాన్ని గుర్తిస్తూ నమ్మకంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న నాకు ఈ అవకాశం కల్పించడం చాలా అదృష్టంగా విధంగా మా స్థానిక ప్రజలు, అందులో మరి ముఖ్యంగా సిరి పరిశ్రమ కార్మికులు ఎంతో మా విజయం కోసం పార్టీని గెలిపించుకోవడం కోసం చాలా మంది కష్టపడ్డారు. దానికి మా అన్న మా తమ్ముడు మా అన్న కొడుకు ఈ అవకాశం వచ్చింది, గెలిపించుకునే బాధ్యత మాది అని చెప్పి ఒక సొంత ఇంట్లో ఎలక్షన్ ఎట్లా అయితే కష్టపడతారో అట్లా ఇక్కడ ఉన్నటువంటి అనిల్ అన్న, దొర అన్న, సురేష్ అన్న, ఏమన్నా ప్రతి ఒక్కరు ఈ సైనిక పరీక్షకు సంబంధించిన ప్రతి ఒక్కరు ప్లస్ ఓటర్స్ ఇక్కడ నుండి దాదాపు 10,000 మంది పైన అక్కడ వచ్చి నాకు సపోర్ట్ చేసి గెలిపించినారు. అది ఎప్పటికీ మేము మర్చిపోయాం. మీకు మాకు ఏదో బంధం ఏదో లాంగ్ రిలేషన్షిప్ ఉన్నట్టుంది. మా ఫాదర్ మీకు సపోర్ట్ ఉన్నట్టే, మా తమ్ముడు మీకు ఉన్నట్టే. రేపు నేను కూడా తప్పకుండా ఈ రోజు నుండి భవిష్యత్ అంటే మీకు సపోర్ట్ ఉంటారని చెప్పి తెలియజేస్తూ మరి నన్ను ఇక్కడికి పిలిచి ఆహ్వానించినందుకు సన్మానిస్తున్నందుకు ఇది పరిశ్రమ పెద్దలు అనిల్ అన్నకి తెలియజేస్తూ అంటున్నట్టు ఎన్నో కష్టాలు పడితే కానీ ఈ స్థాయికి రాలేదని చెప్పి చెప్తా ఉన్నారు. అది అందరికీ కూడా తెలుసు. ఒక వ్యక్తి చిన్న ఉద్యోగం చేస్తూ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడతాడో ఆయన ఒక సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తూ వాళ్ళకి అండగా నిలబడి ఇంతటి స్థాయికి రావాలంటే అనేక కష్టాలు బాధలు ఉంటాయి. బట్ మనకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే భగవంతుడు ఏదో ఒక రోజు రాసి పెడతాడని చెప్పి దానికి ఉదాహరణ నేనే. పెద్దలు 4 సార్లు ఎమ్మెల్యే అయినారంటే అది ఆశావాసి విషయం కాదు. ఇంత పెద్ద నియోజకవర్గంలో నేను చాలా వింటాను ప్రకాశంకుల గురించి. ఎవరు ఏ బిజినెస్ చేసుకోవాలన్నా వాళ్ళకి కోవిడ్ నేనన్నా అని చెప్పి ధైర్యం చెప్తా ఉంటారు. బస్తీలలో ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నాను. చాలా చిన్నప్పటి నుండి వింటా ఉంటాను. రీసెంట్ గానే అంకిల్తో నేను క్లోజ్ అయ్యాను. సో మీరు చెప్పినట్టు మీరు పడ్డ కష్టము, మాకు మా డాడీకి మీకున్నటువంటి రిలేషన్షిప్ అవన్నీ కూడా మీరు చెప్తా ఉన్నారంటే తప్పకుండా పెద్దల ఆశీస్సులు మీ అందరి అడ్వైజర్స్తోని ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ మీ లెక్కనే మేము కూడా మంచి పేరు సంపాదించుకుంటామని చెప్తా ఉన్నామండి. మీ సినీ పరిశ్రమకి అందరితో పాటు మేము కూడా అండగంటాం, ప్రకాశంకులు అండగంటాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు సినీ పరిశ్రమని గ్లోబల్ గా డెవలప్ చేయాలని, అనేక ఫిలిం ఇండస్ట్రీకి పెద్ద సపోర్ట్ చేయాలని చెప్పి పెద్ద ఆలోచనలు చేస్తా ఉన్నారు. మరి మనమందరం కూడా అన్నకు అండగా ఉండాలా. మొన్ననే మా ఎలక్షన్స్ కి సమయంలో చాలా వరాలు ఇచ్చినారు మీ అందరికీ. కార్మికులందరికీ కూడా ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, ఆరోగ్యశ్రీ దానికి 10 crores డిపాజిట్ చేసినంత కార్మికులకి, ప్లస్ కార్మికులకు సంబంధించిన అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పి పెద్దలు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మా నుండి మీకు రిక్వెస్ట్ ఒకటే, మీకు అందరికి సపోర్ట్ గా ఉంటాం. మీరు కూడా మాకు సపోర్ట్ గా ఉండండి. పెద్దలని ప్రకాశంకి సపోర్ట్ గా ఉండండి, రేవంత్ అన్నకి సపోర్ట్ గా ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, మీకు ఏ సమస్య ఉన్నా మేము ఉంటామని తెలియజేస్తూ నన్ను పిలిచి సన్మానిస్తున్నందుకు మరోసారి ప్రతి ఒక్కరికి మనసారా ధన్యవాదాలు తెలియజేస్తాను.